ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ప్రేక్షకులు. మనకు ప్రపంచంలో చాలా రకాల నమ్మకాలు ఉన్నాయి. దాంట్లో దేవుణ్ణి నమ్మే పద్ధతులు కొన్ని, అంటే ఆస్తికులను అనవచ్చు. రెండో రకమైన కేటగిరీ ఏంటంటే నాస్తికులు. వీళ్ళు అసలు దేవుడే లేడు ఇలాంటి సిద్ధాంతాల్ని నమ్ముతారు. ఇక మూడో కేటగిరీ ఏంటంటే ఎగ్నాస్టిక్ టైప్ అంటారు. అంటే ఏదో శక్తి ఉంది, ఆ శక్తి మన సృష్టిని నడిపిస్తుంది, ఆ శక్తియే మనల్ని పుట్టించింది అని చెప్పే ఈ మూడో రకం. ఇంకా చాలా రకాలు ఉండొచ్చు, కానీ బ్రాడ్ కేటగిరీలో నేను చెప్పేది ఏంటంటే ఈ మూడు కేటగిరీలు ఉన్నాయి. ఇంకా సరే, ఏదో శక్తి ఉంది అని చెప్పే అగ్నాస్టిక్స్ని కొంచెం పక్కన పెట్టేద్దాం, నాస్తికుల్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏదైతే ఉందో అది దేవుడు ఉన్నాడా అని చెప్పే వాళ్ళ గురించి. ఇక ఫస్ట్ మనం డెఫినేషన్ ఏమి ఇచ్చుకోవాలి అంటే, దేవుడు అంటే డెఫినేషన్ ఏంటో మనం ఇచ్చుకోవాలి. ఆ డెఫినేషన్ ఇచ్చుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇదొకటి. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్మాలంటే ఏ దేవుణ్ణి నమ్మాలి. సో మీరు అనొచ్చు, అదేంటండి దేవుడు ఒకటే ఉంటాడు కదా, ఆ ఒకటే దేవుణ్ణి నమ్మితే అయిపోతుంది కదా, అన్ని మతాలలో ఉండే సారాంశం ఒకటే కదా అని మీరు అనొచ్చు. కానీ మనం చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు తీసుకుంటే అసలు ఒకదానికి ఒకటి పోలిక లేదు. అంటే అన్నీ వేరు అన్నమాట. అసలు సిమిలారిటీస్ ఎక్కడ మనకు కనపడవు. ఎందుకంటే ఒక్కొక్క మతం ఒక్కొక్క సిద్ధాంతాన్ని చెప్తుంది, ఒక్కొక్క దేవుణ్ణి ప్రతిపాదిస్తుంది, ఆ దేవుడి క్యారెక్టర్లు వేరుంటాయి. సో అన్నీ ఒకటే అనేది అసలు వేస్ట్ అన్నమాట. అంతకన్నా మించిన బుల్షిట్ కాన్సెప్ట్ లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా దగ్గర ఒక 2 పెన్నులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది కాకుండా నేను ఒక 10 రకాల పెన్నులు చూడొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో వేల మతాలు ఉన్నాయంట. ఇప్పుడు ఈజిప్షియన్లు పూజించిన దేవతలు ఉన్నారు, సుమేరియన్లు, అఖాడియన్లు, చైనీస్, భారతదేశంలో ఉన్న ఇండస్ సరస్వతి సివిలైజేషన్, లేకుంటే భారతదేశం మొత్తంలో ఒకటే మతం ఉండేది. అలాగే మనం నేటివ్ అమెరికాకి వెళ్ళొచ్చు, మళ్ళీ సౌత్ అమెరికా, ఆఫ్రికా. సో అనేక దేశాలు మనం వెళ్తే అనేక మతాలు ఉన్నాయి. అసలు ఏది ఈక్వల్ కాదు, ఏది ఒకటి కాదు. అక్కడ చెప్పిన ఆ దేవుడు వేరు, పేర్లు వేరు, సిద్ధాంతాలు వేరు, ఇవన్నీ వేరు. సో అన్ని పెన్నులు ఒకటే అని చెప్పడం ఎంత మూర్ఖత్వం అవుతుందో, అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది ప్రేక్షకులు. సో మనం ఏం చేయాలి అంటే, మరి దీంట్లో రియాలిటీకి అంటే సత్యానికి దగ్గరలో ఏది ఉందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కొందరిని చూస్తుంటాం, కొందరు క్రిస్టియన్స్ ముఖ్యంగా ఈరోజు, ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది మేజర్ రిలీజన్, కానీ మళ్ళీ దాంట్లో కూడా 45,000 సబ్ డివిజన్స్ ఉన్నాయి. పెంటకోస్ట్ అని, అదని, ఇదని, కేథోలిక్లో ఎన్నో రకాలు, ఇవన్నీ ఉన్నాయి. సో మళ్ళీ వాళ్ళు నమ్మేది కూడా ఒకటే కాదు, దేవుడు ఒకటైనా వాళ్ళ సిద్ధాంతాలు వేరనమాట. సో ఇలా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే సత్యం ఒకటే, సత్యం ఒకటే. రియాలిటీ అంటాం. సత్యం అని తీసుకోకండి, సత్యం అనేది ట్రూత్ అనేది, కానీ రియాలిటీ ఏదైతే ఉందో అది ఒకటే. కానీ ప్రతి మతం ప్రతిపాదించేది ఏంటి అంటే, నా బుక్లో చెప్పిన దేవుడే కరెక్ట్ అంటుంది. ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకుంటే దాంట్లో యెహోవా విట్నెస్లు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే యెహోవానే దేవుడు అంటారు, అలా ఒక కాన్సెప్ట్. మళ్ళీ కొందరు క్రిస్టియానిటీలోకి వెళ్తే యేసే దేవుడు అని కొందరు చెప్తారు, లేదు త్రిత్వం అని కొందరు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇట్లా సిద్ధాంతాలు అనేవి క్రిస్టియానిటీలో కూడా సేమ్ లేవు. ఇన్ఫ్యాక్ట్ బ్రాడర్ డివిజన్లో తీసుకుంటే ఆర్థోడాక్స్ అని, కేథోలిక్స్ అని, ప్రొటెస్టెంట్ అని, వీళ్ళలో కూడా ఎన్నో సబ్ డివిజన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఒకరితో ఒకరు సమానం, అదంతా ఒకటే అని ఒప్పుకోరు అనమాట. అలాంటప్పుడు క్రిస్టియన్లు పోయి ఇస్లాంలో ఉన్న దేవుణ్ణి ఒప్పుకొని ఖురాన్ని నమ్ముతారంటే నమ్మరు. అలాగే ముస్లిమ్స్లలో కూడా మళ్ళీ సున్నీలు, షియాలు, అహ్మదియాలు, వీళ్ళ కాన్సెప్ట్స్ అని వేరు ఉన్నాయి. సో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు పోయి మా ఇస్లాము ప్లస్ క్రిస్టియానిటీ ఒకటే అని వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అలాగే ఇప్పుడు మన హిందూ ధర్మంలో శైవమని, వైష్ణవని, శాక్తేయమని ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తాయి. కానీ మన గ్రంథాలు క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇవన్నీ వేరైనా ఆ పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మ నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇది మన కాన్సెప్ట్. బట్ డివిజన్స్ వేరుగా కనిపిస్తాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సత్యం ఏంది అని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి, అది బ్రాడర్ డిస్కషన్. దీని మీద నేను వీలైతే ఒక సిరీస్ చేస్తాను. ఆ సిరీస్ పేరు ఏంటంటే దేవుడు ఎవరు, లేకుంటే భగవంతుడు ఎవడు. ఇది మనం దీని మీద బ్రాడర్ డిస్కషన్. మేబీ ఇది పార్ట్ 1 అనుకోండి మీరు, ఈ వీడియో పార్ట్ 1, ఇంకా సిరీస్ నుంచి చేస్తాను. సో ఆ హయ్యర్ రియాలిటీ, సత్యం అనేది ఏంటి? సో ఈ రోజులలో ఎట్లుంది అని అంటే, ఒక మతానికి మారిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక మనిషి ఎవరో క్రిస్టియానిటీకి మారాడు, నాదే సత్యం అని అంటాడు. మరి ఆ కన్క్లూషన్కి రావడానికి కారణం ఏంటి అని అంటే, పాస్టర్లు అలా చెప్తారు వాళ్ళకి. పాస్టర్లు వాళ్ళకు మనదే నిజము, మన యేసే దేవుడు. ఇంకోటి యెహోవా గురించి కూడా వీళ్ళు చెప్తారు, కేవలం యేసు గురించి చెప్పి యేసే సత్యము జీవము అన్నాడు కాబట్టి యేసే దేవుడు. కానీ యేసు ఈ వచనాన్ని ఏదైతే కోట్ చేస్తారో దీంట్లో కూడా మనకు క్లారిటీ ఉంటుంది. ఇదేంటంటే నేను మార్గమును, ఆ దేవుడికి మార్గమును అని చెప్తాడు. అది కట్ చేసేస్తారు అక్కడ. ఇది ప్రాబ్లం. తర్వాత ఒక మతం ఉందనుకుందాం, ఆ మతం అనేది నిత్యమై ఉండాలి. నిత్యమై ఉండాలి అంటే ఎప్పటికీ ఉన్నదై ఉండాలి. సో ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఖురాన్కి వద్దాం. ఖురాన్లో చెప్పింది సృష్టికర్తనే దేవుడు అనే కాన్సెప్ట్ని జనరల్గా వీళ్ళు ముస్లింలు పుష్ చేస్తుంటారు. సృష్టికర్త దేవుడు అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ అదే మనం సనాతన ధర్మానికి వస్తే సృష్టికర్త హయ్యెస్ట్ రియాలిటీ కాదనమాట. ఎందుకంటే సృష్టికర్త అంటే మనం బ్రహ్మగారిని సృష్టికర్తగా తీసుకుంటాం. బ్రహ్మగారి పైన పరమాత్మ ఉంటాడు, బ్రహ్మగారు సుప్రీం కాదు. సో ఈ విషయంలో మనం ఇస్లాంని సనాతన ధర్మాన్ని కంపారిటివ్గా తీసుకుంటే వీళ్లకు సృష్టికర్త దేవుడు, కానీ మనకు సృష్టికర్త దేవుడు కాదు, సృష్టికర్త పైన ఉంటాడు ఇంకా. సో ఇక్కడ ఇస్లాం కూడా మన ప్రకారం తక్కువైపోతుంది. ఇస్లాం కాన్సెప్ట్ సనాతన కాన్సెప్ట్ సేమ్ కాదు. ఇక వీళ్ళు ఏం చెప్తారు క్రిస్టియన్స్ అంటే, యేసు దేవుడు, యేసు క్రియేట్ చేయబడ్డాడు, ఒక టైంలో వచ్చాడు. పోతే ఒక చోట యేసు అంతకుముందు కూడా ఉన్నాడు అనే మాట కొందరు బైబిల్లో కోట్ చేస్తారు. బట్ దానికి ఆధారం లేదు, ఎందుకంటే దాన్ని యూదులు ఒప్పుకోరు. అండ్ యూదులకు ఆధారం ఏంటి? పాత నిబంధన. పాత నిబంధనలో ఎక్కడా లేదు. వాళ్ళ ప్రకారం యెహోవానే దేవుడు, అది వాళ్ళకు క్లారిటీ ఉంది. పాత నిబంధనలో క్లారిటీ ఉంది. పాత నిబంధనలో ఎక్కడ కూడా యేసు గురించి చెప్పబడలేదు. అసలు నా కొడుకుంటాడు, లేదంటే నేనే యేసుగా వస్తానని యెహోవా ఎప్పుడు చెప్పుకోలేదు. కాబట్టి ఆ కాన్సెప్ట్ని మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఎందుకు పక్కన పెట్టాలి అంటే, ప్రతిదానికి ఆధారం గ్రంథం అండి. గ్రంథం ఆధారం కాకుండా నా ఇష్టం వచ్చింది నమ్ముతా, నా నోటికి వచ్చింది మాట్లాడుతా అంటే కుదరదు. సో మరి ఈ మత గ్రంథాలు లేకుంటే మతాలు చెప్పే విషయం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే అన్నిటినీ స్టడీ చేయాలి. ఇది బేస్ లైన్ అండి, దీన్ని మనం కాంప్రమైజ్ చేయలేము. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే, చాలామంది ఎవరైతే హిందువులుగా ఉన్న వాళ్ళు క్రిస్టియానిటీకి మారుతారో వాళ్ళు బైబిల్ని చదవకుండానే చాలామంది మారుతారు. అది కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఏ గ్రంథం చదవకుండా ఏదో మ్యాజిక్ మిరకల్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి, ఆ మ్యాజిక్ మిరకల్కి కూడా ఆధారం ఉండదు, ఏదో సుడు సాక్ష్యం చెప్పి నాకు ఇది బాగా జరిగింది కాబట్టి యేసుదేవుడు అలా చెప్పుకుంటే, తిరుపతిలో కానీ లేకుంటే శ్రీశైలం వెళ్తే ఎన్నో మ్యాజిక్స్ మిరకల్ జరిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు. సో అలా హిందువులు సాక్ష్యాలు చెప్పడం మొదలు పెడితే యూట్యూబ్ సరిపోదు, ఫేస్బుక్ సరిపోదు. సో ఈ సాక్ష్యాల మీద, మ్యాజిక్ల గిమిక్కుల మీద ఒకరిని దేవుడని నిర్ణయించడం కానీ లేకుంటే ఒక మతం నిజమని నిరూపించడం జరగదు. సో మరి దానికి ఆధారం ఏమిటి? ఆధారం గ్రంథాలు. సో ఒక వ్యక్తి నేను క్రిస్టియానిటీకి మారాను అంటే కేవలం బైబిల్ చదివి మారడం సరైన పద్ధతి కాదు. అలాగే ఒక ముస్లిం ఉన్నాడు అనుకుందాం, కేవలం ఖురాన్ చదివి దాన్ని నిజమని నిరూపించి ఆర్ దాన్ని నమ్మి మారడం సరైన పద్ధతి కాదు. సో మరి ఆధారం ఏమిటి? ఆధారం ఏంటంటే, ఏది నిజమని డిసైడ్ చేయాలంటే అన్ని గ్రంథాలు చదవాలి, అన్ని చదవాలి, దీనికి ఎక్సెప్షన్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. నేను 2013లో నాస్తికుడిగా ఉన్నాను. సో అసలు దేవుడు ఏంటి అనే ఒక చర్చ మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు నేనేం చేశానంటే, మరి అన్ని గ్రంథాలు చదువుదాం, ఎందుకంటే మ్యాజిక్ల మిరకళ్ళ మీద నేను బిలీవ్ చేయను, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. సో అప్పుడు నేను ఏం చేశానంటే, ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ చేశాను, భాగవతం స్టార్ట్ చేశాను, దాన్ని కంప్లీట్ చదివాను. మళ్ళీ దాన్ని లాజిక్తో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ ఉన్నాయో దాంతో కంపేర్ చేశాను. ఇది కాకుండా మళ్ళీ నేను బైబిల్ని కొనుక్కున్నాను, ఖురాన్ని కొనుక్కున్నాను, దాన్ని చదివి కంపేర్ చేశాను, లాజిక్కి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి ఏది సరిపోతుంది అని. ఇది చూసినప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఏ మతంలో చెప్పిన విషయాలు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి, లాజిక్కి సరిపోతాయి, అలాగే ఏ గ్రంథాలలో చెప్పిన టైం లైన్ సరిపోతుంది, అది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక 4-5 బ్రాడర్ పాయింట్స్ మీకు ఇస్తాను ఈ ఫస్ట్ వీడియోలో. ఫస్ట్ మనం టైంని చూసుకుందాం. ఇప్పుడు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే కొన్ని సైంటిస్టులు చెప్తారో బిగ్ బ్యాంగ్ అని చెప్తారు. సో 1380 కోట్ల సంవత్సరాలు ఈ సృష్టి మొదలైంది అని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దీన్ని క్యాల్కులేట్ కూడా చేశారు కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ద్వారా. కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి, ఇంకా దీనికి ఎక్సెప్షన్ లేదన్నమాట. నేను దీన్ని నమ్మను అని చెప్పడానికి లేదు. సో దీన్ని క్లోజ్గా ఏదొస్తుంది అంటే, మనం తీసుకుంటే జుడాయిజం ఇది పాత నిబంధన ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకుంటే 6000 సంవత్సరాలు మించదు. అంతకుముందు అదామొగలు లేరు.
సో అదాం అవ్వలు వచ్చింది 6000 సంవత్సరాలు, అంతకు మించదు. యేసు అనే క్యారెక్టర్ వీళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ చెప్తారో అది 2000 సంవత్సరాల క్రితం. ఇస్లాం వచ్చింది దానికంటే ఒక 600 సంవత్సరాల తర్వాత. సో ఈ టైం లైన్ తీసుకుంటే క్రిస్టియానిటీ కానీ, జుడాయిజం కానీ, ఇస్లాం కానీ ఈ టైం లైన్కి సరిపోదు. ఒకటే క్వశ్చన్ వస్తుంది, మరి సృష్టి అనేది 1380 కోట్ల సంవత్సరాల నుంచి ఉంటే మొన్న 6000 సంవత్సరాల క్రితం యాడమ్ పుట్టడం ఏంటి? ఫ్యాక్ట్స్ ఫిట్ కావన్నమాట. ఫ్యాక్ట్స్ అనేవి ఫిట్ కావు. ఎందుకంటే మనం సైంటిఫిక్గా ఈరోజు చూసినా మనకు ఏదైతే అంటే స్పెసిమెన్స్ దొరుకుతాయో, హ్యూమనాయిడ్ స్పెసిమెన్స్ ఏవైతే దొరుకుతాయో, లేకుంటే హోమోసెపియన్స్, హోమో ఇరెక్టస్ ఏవైతే స్పెసిమెన్స్ దొరుకుతాయో కొన్ని లక్షల సంవత్సరాల క్రితంవి ఉన్నాయి. సో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఫిట్ కావు. సో బ్రాడర్గా తీసుకుంటే జుడాయిజాన్ని, క్రిస్టియానిటీని, ఇస్లాంని తీసి నేను పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఫిట్ కావు, టైం లైన్ ఫిట్ కాదు. మరి సనాతన ధర్మం చెప్పేది ఏంటి అంటే బ్రహ్మగారి వయసు ఈ రోజుకి క్యాల్కులేట్ మనం చేయగలిగితే ద్వితీయ పరార్థం అంటారు. అంటే 1,55 కోట్ల సంవత్సరాలు, 155 లక్షల కోట్ల సంవత్సరాలు ఇది సనాతన ధర్మంలో ఇచ్చిన టైం. ఈ కల్పం మొదలయ్యి 197 కోట్ల సంవత్సరాలు. ఈ టైం సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి సరిపోతుంది. సో బ్రాడర్గా టైం తీసుకుంటే సనాతన ధర్మం ఒకటే ఈ లైన్లో ఫిట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈజిప్షియన్ సుమేరియన్కి వెళ్దాం. ఇది కూడా కొన్ని లక్షల సంవత్సరాలు అని చెప్తుంది. సో సుమేరియన్ కొంచెం దగ్గరలో ఉంది. కానీ మనం ఇంకో విషయం చూస్తే మన హిందూ ధర్మం నుంచే సుమేరియన్ వచ్చింది అని మనకు ఆధారాలు కనిపిస్తాయి. సో సుమేరియన్ కానీ, ఈజిప్షియన్ కానీ, చైనీస్ కానీ ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోనే ఫిట్ అవుతాయి. సో టైం తీసుకుంటే మనకు సనాతన ధర్మం ఒకటే టైం లైన్కి సరిపోతుంది. ఇస్లాం సరిపోదు, క్రిస్టియానిటీ, జుడాయిజం పక్కన పెట్టేయాలి. సో ఫిట్ కాదు. నెక్స్ట్ మనం వద్దాం. మనుషులు ఎప్పుడు వచ్చారో చెప్పాను కదా, అదాం అవ్వలు 6000 సంవత్సరాలు, టైం ఫిట్ అవ్వట్లా. కానీ మన ప్రకారం మానవులు ఎప్పటి నుంచో ఉన్నారు. అందుకే మనకు కొన్ని లక్షల సంవత్సరాల హ్యూమన్ స్పెసిమెన్స్ దొరుకుతాయి. కాబట్టి టైం లైన్ ఫిట్ అయిపోతుంది. సనాతన ధర్మం ఒకటి దానికే ఫిట్ అవుతుంది, ఇంకా దేనికి ఫిట్ కావట్లా. సో ఈ ఆస్పెక్ట్లో టైం విషయంలో సనాతన ధర్మం ఈజ్ అ విన్నర్. ఓకేనండి, ఇది ఒకటే విన్నర్, వేరే అని పక్కన పెట్టేయచ్చు మనం. నెక్స్ట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? వీళ్ళు క్రిస్టియన్లో, జూడాయిజంలో వీళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడికి రూపం ఉండదు అని చెప్తారు. ఓకేనా? ఈ విషయంలో తీసుకుంటే సనాతన ధర్మంలో కూడా దేవుడు 2 రకాలుగా ఉంటాడు. అంటే రూపం లేకుండా ఉంటాడు, విత్ రూపం ఉంటాడు. అంటే సాకారం, నిరాకారం, ఈ 2 సనాతన ధర్మంలో ఉన్నాయి. కానీ జుడాయిజంలో, క్రిస్టియానిటీ, ఇస్లాంలో దేవుడికి రూపం ఉండదు అని చెప్తారు. బట్ అనేక చోట్ల మానవుడి రూపం తీసుకున్నట్టు ఉంటుంది. ఉదాహరణకి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా 2 దూతలతో మానవ రూపంలో వస్తాడు. సో అది కూడా ఫిట్ అవుతుంది. ఇక క్యారెక్టర్ పరంగా తీసుకుంటే, దేవుడి క్యారెక్టర్ తీసుకుంటే, నేను ఈర్ష్యగల దేవుణ్ణి అని నన్ను నమ్మనుని చంపు అంటాడు. ఏది జుడాయిజంలో కానీ, ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ. ఇక యేసు ఏంటంటే ప్రేమ అంటాడు. మళ్ళీ నేను అగ్నివేయ వచ్చి తిని కత్తి తీసుకొని వచ్చాను అని చెప్తాడు. ఇక్కడ నమ్మకం అనేదే ముఖ్యమైపోయింది ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో. కానీ సనాతన ధర్మంలో నమ్మకం కాదు, నువ్వు సమాజానికి మంచి చేయగలవా, మానవుడిగా బతకగలవా, అది మెయిన్ కాన్సెప్ట్ సనాతన ధర్మంలో. అయితే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, భక్తులకి హాని చేస్తారో, ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళని సంహరించడానికి కూడా నేను అవతారం తీసుకుంటానంటాడు. ఆ కాన్సెప్ట్ అనేది లాజిక్కి సరిపోతుంది. ఇంకోటి పునర్జన్మల కాన్సెప్ట్ అనేది మనకు జుడాయిజంలో, ఇస్లాంలో ఇక్కడెక్కడ కనపడదు, సనాతన ధర్మంలో కనిపిస్తుంది. దీనికి ఆధారాలు కొన్ని ఉన్నాయి. ఐఎన్ స్టీవెన్సన్ చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ ఏదైతుందో దానికి ఆధారాలు ఉన్నాయి. సో ఇది కూడా సనాతన ధర్మానికి ప్లస్ పాయింట్. పాయింట్ 2లో మళ్ళీ సనాతనమే గెలిచింది. ఈ 2 మెచ్చి మతాలు ఏవైతే మనం చెప్పుకుంటామో ఆ 2 ఓడిపోయాయి. రెండోది వచ్చి ఈక్వాలిటీ విషయం. నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను ప్రేక్షకులు. ఈక్వాలిటీ సనాతన ధర్మంలో నేను ఫలానా వాడికి మాత్రమే దేవుణ్ణి, యూదులకు దేవుణ్ణి, ఇజ్రాయేలీలకు దేవుణ్ణి, ఇలా అని మనకు కాన్సెప్ట్ కనపడుతుంది. మళ్ళీ మోమిన్ అని ఇస్లాంలో కనిపిస్తుంది. మోమిన్ అంటే వీళ్ళు చెప్పే అర్థం ఏంటంటే ఒక్కడైన దేవుణ్ణి నమ్మడం. ప్రాబ్లం ఏంటంటే దేవుడు అనేది ఒక్కడిగా ఉంటాడు, అనేక రూపాలలో ఉంటాడు. ఇది లాజిక్. ఒకటే రూపంలో ఉంటే దేవుడు అనం మన అంటే కామన్ లాజిక్ ప్రకారం. సో క్రిస్టియానిటీలో, ఇస్లాంలో చెప్పబడిన దేవుడు అసలు నా దృష్టిలో దేవుడే కాదు. వాడు సనాతన ధర్మంలో ఏంటంటే దేవుడు ఒకడే అనేక రూపాలు తీసుకోవాళ్ళు. ఆ అనేక రూపాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే దాని సృష్టిని నడిపించడానికో, సృష్టిని క్రియేట్ చేయడానికో, లేకుంటే మన కోసం. అది లాజిక్కి ఫిట్ అవుతుంది. సో ఇక్కడ కూడా విన్నరు సనాతన ధర్మం. ఇక ఈక్వాలిటీ గురించి చెప్తే సనాతన ధర్మంలో చెప్పిన దేవుడు నేను కేవలం నన్ను నమ్మితేనే నేను నీకు దేవుడిగా ఉంటాను, నన్ను నమ్మకుంటే నేను వేసేస్తాను, ఇలాంటి మాటలు లేవు. మళ్ళీ నేను ఫలానా ఒక తెగ కోసం వచ్చాను అని ఎక్కడ కూడా సనాతన ధర్మంలో దేవుడు చెప్పడు. ఈవెన్ చీమ, దోమ ఏదైనా కావచ్చు,
అందరికీ నేను దేవుడు అని చెప్తాడు. కానీ ఇక్కడ అక్కడ ఫెయిల్ అయిపోతాయి ఈ మతాలన్నీ. సో ఈ థర్డ్ పాయింట్ తీసుకున్న విన్నర్ సనాతన ధర్మమే లాజిక్కి ఫిట్ అవుతుంది. క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం ఇవి ఎగిరిపోయింది. ఇక మూడోది షార్ట్ కట్స్ గురించి మాట్లాడతారు. షార్ట్ కట్స్ ఏంటంటే నన్ను నమ్మితే నీకు నీ పాపాలన్నీ పోతాయి, నువ్వు జన్నత్కి పోతావు, అక్కడ ఇక్కడ అని ఏదో పాయింట్ చెప్తారు. జన్నతులు అంటే మనకు నరకాలు, స్వర్గాలు ఇవన్నీ ఎవరు చూడలేము, మనం కూడా చూడలేము, ప్రూవ్ కూడా చేయలేము. కాబట్టి స్వర్గాలు, నరకాలు, అక్కడేవో సుఖాలు ఉంటాయి, ఇది మనం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నిరూపించలేని వాటిని మనం పక్కన పెట్టవచ్చు. పోతే ఒక పాయింట్ ఉందండి, ఇంత పెద్ద విశ్వంలో అవి ఉండవు అని చెప్పడానికి కూడా వీలు లేదు. అవి ఖచ్చితంగా ఉంటాయి, కానీ దానికి మనకు ఆధారాలు లేవు. ఎన్నో లోకాలు ఉంటాయి, ఎందుకంటే ఇంత పెద్ద విశ్వం కాబట్టి ఎన్నో లోకాలు ఉంటాయి, ఎన్నో భూములు లాంటి గ్రహాలు ఉంటాయి. అక్కడ మానవులే కాదు, మానవులు కూడా ఉండొచ్చు, మనకంటే హయ్యర్ బీయింగ్స్ కూడా ఉండొచ్చు. బట్ దాన్ని మనం నిరూపించలేము, సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయలేము ఈరోజు, ఎందుకంటే అంత వాస్ట్ డిస్టెన్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఈ విషయాన్ని పక్కన పెడితే షార్ట్ కట్లో సనాతన ధర్మం చెప్పదు. నువ్వు మంచి చేసి అందరి పట్ల మానవుడిగా బతికితే నీకు మోక్షం దొరుకుతుంది, నువ్వు ఉన్నత లోకానికి వెళ్తావు, ఇది లాజిక్. కానీ ఇక్కడ నన్ను నమ్మని వాడిని చంపేయి, ఈ మతాన్ని నమ్మని వాడిని చంపేయి, ఇది పెద్ద బ్లండర్ అన్నమాట. ఇక్కడ జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ టోటల్గా ఫెయిల్. ఎందుకంటే నమ్మితే నీకు ఊర్లు ఇస్తాను, నమ్మితే నీకు పరలోకం ఇస్తాను, ఈ షార్ట్ కట్లు అనేవి దేవుడు పెట్టాడు. అలా పెట్టే దేవుడు దేవుడు కాదు నా దృష్టిలో. సో ఈ విషయంలో ఫోర్త్ పాయింట్లో కూడా ఈ ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజం ఇవి ఎగిరిపోతాయి. మళ్ళీ ఇక్కడ గెలిచేది ఏది? సనాతన ధర్మమే. సో మీరు లాజిక్ని ఏ రకంగా తీసుకున్నా కూడా విన్నర్ ఇస్ సనాతన ధర్మం. ఎందుకంటే బ్రాడర్ ఆస్పెక్ట్ ఉంది, టైం లైన్ సరిపోతుంది, దేవుడి క్వాలిటీస్ సరిపోతాయి, కాన్సెప్ట్ సరిపోతుంది, పునర్జన్మల సిద్ధాంతం సరిపోతుంది, అందరి దేవుడు అని చెప్పుకుంటారు. సో ఏ రకంగా చూసిన ప్రేక్షకుడు జుడాయిజం కానీ, ఇస్లాం కానీ, లేకుంటే ప్రపంచంలో ఉన్న అనేక మతాలు సనాతన ధర్మం ముందు ఓడిపోతాయి. సో విన్నర్ ఈ సనాతన ధర్మం. అంటే మనం ఈ కన్క్లూజన్కి రావడానికి కారణం ఏంటి అని అంటే అన్ని గ్రంథాలు చదివితే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ మీరు చూడండి, ఏ క్రిస్టియన్, ఏ ముస్లిం ఎవరు కూడా అన్ని గ్రంథాలు చదివి నేను ఈ కన్క్లూషన్కి వచ్చినని చెప్పడు. బైబిల్ మాత్రమే చదివి కన్క్లూషన్కి వస్తారు. వాళ్ళు కనీసం భగవద్గీత చదవదు, ఏం చదవరు. ఇంకా చాలా మంది పాస్టర్లు అయితే ఓపెన్గా చెప్పుకుంటారు, నాకు చదివే అవసరం లేదు, బైబిల్ నిజమని నిరూపణ అయింది. ఎవరు చేశారు నిరూపణ నిజమని? ఎవరన్నా నిరూపించారా? లేదంటే డిబేట్లో వచ్చి బైబిలే కరెక్ట్ అని తేల్చారా? ఎవరు చేయలే, అసలు డిబేటే జరగల. సో నేను కూడా ఏం కోరుకుంటానంటే ప్రేక్షకులు, అన్ని గ్రంథాల మీద చర్చ జరగాలి. చర్చ జరగాలి అంటే అన్ని ఫస్ట్ చదవాలి. అన్ఫార్చునేట్లీ ఈ సనాతన గ్రంథాల మీద మాట్లాడే ఎవ్వరు పాస్టర్లు కానీ, ముల్లాలు కానీ, వాళ్ళు ఏ గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు. వాళ్ళు సంపూర్ణంగా చదివి, అంటే అంత చదవాలంటే కనీసం ఒక 10 years అన్నా స్పెండ్ చేయాలి కదా, మూలాలతో చదివి ఆ టైం స్పెండ్ చేసి అప్పుడు డిసైడ్ అయితే అప్పుడు దాని మీద చర్చకి వీళ్ళకి అర్హత వస్తుంది. అన్నీ చదివి దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, అంటే మంచి చెడులు కనుక మనం అనలైజ్ చేయగలిగితే అప్పుడు ఇది నిజం, ఇది అబద్ధం అని తేల్చడానికి వీలవుతుంది. అప్పుడు చర్చకు కూడా మనం కూర్చోవచ్చు ఇలాంటి వాళ్ళతో. అప్పుడు కూర్చున్నాం అనుకోండి, ఇది నిజం, ఇది అబద్ధం అని తేలిపోతుంది. ఇంకో నేను పాయింట్స్ చెప్పాను కదా, టైం లైన్ కానీ, దేవుడి క్యారెక్టర్ కానీ, ఆ దేవుడు అందరినీ సరిగ్గా చూడడం కానీ, లాజిక్కి సరిపోవడం కానీ, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి సరిపోవడం, ఇవన్నిటి మీద చర్చ జరిగితే ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలిసిపోతుంది. అయితే నాలాంటి వాడు నేను చేసిన రీసెర్చ్లో సనాతన ధర్మం మాత్రమే ఈ అన్ని ఫ్యాక్ట్స్కి సరిపోతుందండి. ప్రపంచంలో ఉన్న ఏ మతాలు అంటే ఏదైతే మెజారిటీలో ఉన్నాయో అవి కూడా ఈ ఫ్యాక్ట్స్కి ఫిట్ కావు. సో నేను చెప్పిన విషయాల గురించి ప్రేక్షకులు మీరేం చెప్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇదే టాపిక్ని కవర్ చేస్తూ ఇంకా డీటెయిల్డ్గా రెండో వీడియో మీకు చేస్తాను. దానికోసం అఫ్కోర్స్ మీరు వెయిట్ చేయండి. మనం దీని గురించి ఇంకా డిస్కషన్ చేయాలి. నేను చెప్పిన విషయాల మీద ఎవరితో డిబేట్ చేయడానికైనా నేను సిద్ధమే. కానీ ఈ డిబేట్ చేయాలని వచ్చేవాళ్ళు అన్నీ చదివి ఉంటే బాగుంటుంది. సో నేను చెప్పిన విషయాల గురించి మీరేం చెప్తారు కామెంట్ రూపంలో చెప్పండి ప్రేక్షకులు. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు అనేక మందికి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుందంటే మీరు నిర్ణయించుకుంటారు, ప్రేక్షకులు నిర్ణయించుకొని ఏది తప్పు ఏది ఒప్పు డిసైడ్ చేసుకుంటారు. సో ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.